1857 భారత తొలి స్వాతంత్ర పోరాటం ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ పరిచయం 1857 తిరుగుబాటు ఎప్పుడు ప్రారంభమైంది? మే 10, 1857 తిరుగుబాటును భారత తొలి స్వాతంత్ర సమరం అని తొలిసారి ఎవరు అభివర్ణించారు? వీర్ సావర్కర్. ఈ తిరుగుబాటు ఎక్కడ ప్రారంభమైంది? మీరట్, ఉత్తరప్రదేశ్లో ప్రారంభమైంది. ఈ తిరుగుబాటు కారణాలలో ముఖ్యమైనవి ఏమిటి? రాజకీయ, ఆర్థిక, మతపరమైన, సైనిక కారణాలు. ఈ తిరుగుబాటును బ్రిటిష్ వారు ఏమని పిలిచారు? సిపాయి మ్యూటినీ లేదా గ్రేట్ రెబెలియన్ అని పిలిచారు. ఈ తిరుగుబాటులో ఝాన్సీ లక్ష్మీబాయి పాత్ర ఏమిటి? ఆమె బ్రిటిష్ సైన్యంలో ధైర్యంగా పోరాడి వీరమరణం పొందారు. ఈ తిరుగుబాటులో మంగల్ పాండే ఎవరు? బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా మొదటగా తిరుగుబాటును చేసిన సైనికుడు. బహదూర్ షా జఫర్ 1857 తిరుగుబాటులో ఏ పాత్ర పోషించారు? తిరుగుబాటు నాయకులచే మొఘల్ చక్రవర్తిగా ప్రకటించబడ్డారు. ఈ తిరుగుబాటులో నానాసాహెబ్ పాత్ర ఏమిటి? బ్రిటిష్ వ్యతిరేకంగా కాన్పూర్లో తిరుగుబాటును నడిపారు. ఈ తిరుగుబాటులో తాంతియా టోపే ఎవరు? ఝాన్సీ రాణికి మద్దతుగా పోరాడిన కీలక నాయకుడు. తిరుగుబాటుకు రాజకీయ, సామాజిక కారణాలు. 1857 తిరుగుబాటుకు ప్రధాన రాజకీయ కారణం ఏమిటి? డాక్ట్రైన్ ఆఫ్ ల్యాప్స్ ద్వారా రాజ్యాలను స్వాధీనం చేసుకోవడం. ఈ తిరుగుబాటుకు ప్రధాన ఆర్థిక కారణం ఏమిటి? రైతులు, జమీందారులపై భారీ పన్నుల భారంతో వారిని నిరుపేదలుగా మార్చడం. ఈ తిరుగుబాటుకు ప్రధాన మతపరమైన కారణం ఏమిటి? భారతీయుల మత విశ్వాసాలను దెబ్బతీసే విధంగా బ్రిటిష్ పాలన కొనసాగించడం. ఈ తిరుగుబాటుకు సైనిక కారణం ఏమిటి? బ్రిటిష్ ఆర్మీ భారతీయ సైనికులకు తక్కువగా చూడటం, వీరికి తక్కువ జీతాలు ఇవ్వడం. ఈ తిరుగుబాటుకు నేరుగా కారణమైన అంశం ఏమిటి? ఎన్ఫీల్డ్ రైఫిల్ కార్ట్రిడ్జ్లు గేదె, పందె కొవ్వుతో తయారైనట్లు తెలియడం వలన. తిరుగుబాటులో ప్రధాన సంఘటనలు. మీరట్ తిరుగుబాటులో ఏం జరిగింది? మంగల్ పాండే శిక్షించబడిన తర్వాత సిపాయిలు బ్రిటిష్ అధికారులను చంపి ఢిల్లీకి వెళ్ళి బహదూర్ షా జఫర్ను రాజుగా ప్రకటించారు. ఈ తిరుగుబాటులో ఢిల్లీ ప్రధానంగా ఎందుకు ప్రాముఖ్యత సంతరించుకుంది? మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జఫర్ను తిరుగుబాటు నాయకులు తమ అధినేతగా ప్రకటించారు. కాన్పూర్ తిరుగుబాటును ఎవరు నడిపించారు? నానాసాహెబ్ నడిపించారు. లక్నో తిరుగుబాటుకు నాయకత్వం వహించిన వారు ఎవరు? బేగం హజ్రత్ మహల్. ఈ తిరుగుబాటులో ఝాన్సీ లక్ష్మీబాయి పాత్ర ఏమిటి? బ్రిటిష్ వ్యతిరేకంగా గొరిల్లా వార్ఫేర్ నడిపి వీరమరణం పొందారు. తిరుగుబాటులో బ్రిటిష్ చర్యలు. ఈ తిరుగుబాటును అణచివేసిన బ్రిటిష్ నాయకులు ఎవరు? లార్డ్ కేనింగ్, జనరల్ హ్యూమ్, జనరల్ నీలీ, జనరల్ ఔట్రమ్. బహదూర్ షా జఫర్కు 1857లో తిరుగుబాటులో ఏమైంది? బ్రిటిష్ ఆయనను బర్మాలో నిర్బంధించారు. 1857 తిరుగుబాటును బ్రిటిష్ ఎప్పుడు పూర్తిగా అణచివేశారు? 1858లో. 1858 బ్రిటిష్ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం ఏమిటి? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858 ద్వారా పాలనను బ్రిటిష్ క్రౌన్ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ తిరుగుబాటుకు సంబంధించిన ముఖ్యమైన బ్రిటిష్ అధికారులు ఎవరు? లార్డ్ కేనింగ్, గవర్నర్ జనరల్, జనరల్ నీలీ, ఝాన్సీ సేజ్. తిరుగుబాటు ప్రభావాలు. ఈ తిరుగుబాటు విఫలమయ్యేందుకు కారణాలు: ఐక్యత లోపం, వ్యూహాత్మకంగా బలహీనత, బ్రిటిష్ సైనిక శక్తి ఎక్కువ వల్ల. ఈ తిరుగుబాటులో భారతదేశంలో వచ్చిన ప్రధాన మార్పు: బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన ముగిసింది. భారతదేశం నేరుగా బ్రిటిష్ రాజు ఆధీనంలోకి వెళ్ళింది. ఈ తిరుగుబాటు తర్వాత
భారతీయ సైన్యంలో జరిగిన మార్పులు. భారతీయుల సంఖ్య తగ్గించడం, అధికారం బ్రిటిష్ అధికారులకే పరిమితం చేయడం. 1857 తిరుగుబాటుకు భారత స్వాతంత్ర్యం పోరాటంపై కలిగిన ప్రభావం. భారతీయులలో జాతీయ భావన పెరిగి భవిష్యత్ ఉద్యమాలకు పునాది వేసింది. ఈ తిరుగుబాటును ఎవరు భారత జాతీయ భావోద్వేగపు మూలం అని అభివర్ణించారు? జవహర్ లాల్ నెహ్రూ గారు. ఈ తిరుగుబాటు ఇతర ముఖ్యమైన సంఘటనలు. 1857 తిరుగుబాటులో ఏ నగరం చివరిగా బ్రిటిష్ ఆధీనంలోకి వెళ్ళింది? గ్వాలియర్. తిరుగుబాటులో ముఖ్యమైన బ్రిటిష్ జనరల్ ఎవరు? హెన్రీ హావ్రోస్, కోలిన్ కాంప్బెల్, జేమ్స్ ఔట్రమ్. 1857 తిరుగుబాటులో ఎవరు బ్రిటిష్ను మద్దతు ఇచ్చారు? పంజాబ్, హైదరాబాద్, గోర్ఖా రెజిమెంట్, కొందరు స్థానిక రాజులు. 1857 తిరుగుబాటును రక్తసిక్త తిరుగుబాటు అని ఎవరు అభివర్ణించారు? బహదూర్ షా జఫర్. 1857 తిరుగుబాటులో బీహార్ ప్రాంతానికి నాయకత్వం వహించిన వారు ఎవరు? కువర్ సింగ్. తిరుగుబాటు సమకాలీన ప్రభావం. 1857 తిరుగుబాటుకు బ్రిటిష్ ప్రభుత్వం ఎలా స్పందించింది? తిరుగుబాటు అణిచివేసి పాలనను ఈస్ట్ ఇండియా కంపెనీ నుండి బ్రిటిష్ రాజుకు అప్పగించింది. 1857 తిరుగుబాటుపై పండితుల తిరుగుబాటు అని ఎవరు వ్యాఖ్యానించారు? సిడ్నీ ఓవెన్. 1857 తిరుగుబాటుపై కార్ల్ మార్క్స్ ఏమన్నారు? ఇది స్వాతంత్ర యుద్ధమని అభివర్ణించారు. 1857 తిరుగుబాటు తర్వాత మొఘల్ సామ్రాజ్య పరిస్థితి ఏమిటి? మొఘల్ సామ్రాజ్యం పూర్తిగా కూలిపోయింది. 1857 తిరుగుబాటులో మహిళా నాయకులు ఎవరు? ఝాన్సీ లక్ష్మీబాయి, బేగం హజరత్ మహల్. దీని ప్రభావాలు, మార్పులు. 1857 తిరుగుబాటుకు సంబంధించి రాయల్ ప్రొక్లమేషన్ ఆఫ్ 1858 ముఖ్యత ఏమిటి? భారత పాలనను బ్రిటిష్ రాజుకు అప్పగించడంతో పాటు భారతీయుల హక్కులను కాపాడతామని వాగ్దానం చేశారు. 1857 తిరుగుబాటుకు సంబంధించి ప్రధాన ప్రణాళిక రచయితలలో ఒకరు ఎవరు? అజిమ్ ఉల్లా ఖాన్, నానాసాహెబ్ యొక్క సలహాదారు. 1857 తిరుగుబాటు తర్వాత భారతదేశ పాలనలో తీసుకున్న మార్పు ఏమిటి? ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ 1861 ద్వారా భారతీయులకు పరిమిత రాజకీయ ప్రాతినిధ్యం ఇచ్చారు. 1857 తిరుగుబాటులో ఎవరు దేశభక్తుడిగా గుర్తింపు పొందారు? మంగల్ పాండే గుర్తింపు పొందారు. 1857 తిరుగుబాటులో ఎవరు ద టైగర్ ఆఫ్ బీహార్ అని పిలువబడ్డారు? కువర్ సింగ్. కువర్ సింగ్ని టైగర్ ఆఫ్ బీహార్ అని పిలువబడ్డారు. 1857 తిరుగుబాటును ఆధునిక చరిత్రకారుల అభిప్రాయం. 1857 తిరుగుబాటును జవహర్ లాల్ నెహ్రూ ఏమని అభివర్ణించారు? భారతదేశపు మొదటి జాతీయ ఉద్యమం అని లాల్ గారు వివరించారు. 1857 తిరుగుబాటును ఆర్సి మజుందార్ ఏమని అభివర్ణించారు? ఒక ప్రాంతీయ తిరుగుబాటు మాత్రమే అని వర్ణించారు. 1857 తిరుగుబాటుపై సవై జంగ్ బహదూర్ ఏమన్నారు? ఇది ముస్లింల, హిందువుల ఐక్యతకు దారి తీసిందని చెప్పారు. 1857 తిరుగుబాటు యొక్క ప్రధాన విజయాలు ఏమిటి? భవిష్యత్ స్వాతంత్ర పోరాటాలకు మార్గం వేసింది. బ్రిటిష్ పాలన విధానాలను మార్చడానికి కారణమైంది. 1857 తిరుగుబాటు ఎందుకు చారిత్రకంగా ప్రాముఖ్యతను కలిగి ఉంది? ఇది భారతదేశపు మొదటి విస్తృత స్థాయిలో జరిగిన బ్రిటిష్ వ్యతిరేక తిరుగుబాటు కనుక.